సమాజంలో రోజు రోజుకి పెరుగుతున్న నేర ప్రవృత్తి, ముఖ్యంగా లోకం చూడని చిన్నారులు సైతం వ్యసనాలకు బానిసవ్వడము, ఇప్పుడు ఏకంగా సొంత తల్లిదండ్రులు సైతం చంపే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వార్తలు బయటికి బహిరంగంగా చెప్పడానికి చాలా ఇబ్బందిగా, లేకపోతే ఎవరైనా నేర్చుకుంటారనే ఒక భయం ఉన్నప్పటికీ కూడా రోజు రోజుకి ఈ వార్తలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని ఎలా కట్టడి చేయాలి, యువతని పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, వారిలో పెరుగుతున్నటువంటి నేర ప్రవృత్తిని, ఆ ఆలోచనను ఎలా తెగగొట్టాలనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతుంది. ముఖ్యంగా వివిధ మాధ్యమాల ద్వారా పిల్లలు నేర్చుకున్నటువంటి ఈ యొక్క ఆలోచనలు సమాజాన్ని, తల్లిదండ్రుల్ని, దేశాన్ని సైతం అత్యంత బలహీనంగా నాశనం వైపు తీసుకెళ్లేలా జరుగుతోంది. పిల్లలకు జరుగుతున్న అలవాట్లు కావచ్చు, వారి యొక్క ఆలోచన విధానము వివిధ మాధ్యమాలు, సినిమాల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, లేకపోతే వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి రకరకాలైన మాధ్యమాల ద్వారా వాళ్ళు నేర్చుకుంటున్నటువంటి ఈ పోకడలు విపరీతాలకు చోటిస్తోంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో జరిగిన ఘటన, ఒక మైనర్ బాలిక తనకు నచ్చినటువంటి ఒక అబ్బాయితో కలిసి సాక్షాత్తు తన తల్లినే చంపించేయడము. 16 ఏళ్ల అమ్మాయి తల్లిని కడతేర్చడం అంటే ఎలా చెప్పాలో ఈ వార్త అర్థం కాని పరిస్థితి. ఏం తెలుసు ఆ అమ్మాయికి? లోకం ఏం చూసింది? భవిష్యత్ ఏంటి? వాడికేం తెలుసు అసలు? వాళ్ళిద్దరూ కలిపి ఇంకొకరి సహాయం తీసుకొని సాక్షాత్తు కన్న తల్లిని హతమార్చడం అంటే, ఇలాంటి వార్తల్ని ఎలా మనం విశ్లేషించాలనో, ఎలా అర్థం చేసుకోవాలనో అర్థం కాని పరిస్థితి. ఈ మరణాలకు, ఈ అకృత్యాలకు, ఈ దారుణాలకు కారణాలేంటి? ఎందుకు పిల్లలు ఇలా తయారవుతున్నారు? ఈ ప్రశ్న మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. వీటికి నివారణ ఏంటి, పరిష్కారాలు ఏంటి కూడా ఆలోచించట్లేదు. కేవలం మనం వార్తలు చదువుకుంటున్నాం, వార్తలు చెప్పుకుంటున్నా, కానీ ఈ సమస్య మూలాల్లోకి వెళ్ళి మనం ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనేది మాత్రం ఎవరు చేయట్లేదనేది మాత్రం అర్థమవుతోంది. ప్రతి ఒక్కరూ దీని మీద చర్చించాలి. సమాజంలో జరుగుతున్న యొక్క పోకడల్ని అరికట్టాలంటే ఏం చేయాలో దీని మీద ఒక కార్యాచరణ సమాజంలో బాధ్యత కలిగిన అన్ని వర్గాల నుంచి రావాల్సిన అవసరం ఉంది.